అందరికీ నమస్కారం. నక్షత్రవాణి ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని పొరపాట్లు సరిదిద్దుకుని ముందుకు సాగుతారు. ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు. వాణిజ్య, వ్యాపార లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో ప్రశంసలు ఉంటాయి. రాజకీయ వర్గాలకు కొత్త ఆశలు. ఐటీ నిపుణులు అనుకున్నది సాధిస్తారు. కళాకారులకు కొత్త అవకాశాలు తథ్యం. మహిళలకు శుభవర్తమానాలు. తెలుపు, ప్రతికూల రంగు. బంగారు విష్ణు సహస్రనామ పారాయణ మంచిది. మార్చి 7, 2024 గురువారం జన్మ తేదీ ప్రకారం మేషం. పనుల్లో జాప్యం. మిత్రులు శత్రువులుగా మారి సమస్యలకు కారణమవుతారు. ఎంత శ్రమపడ్డా ఆశించిన ఫలితం కష్టమే. అనారోగ్యం. ఆలయాలు సందర్శిస్తారు. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. ఉద్యోగులు విధి నిర్వహణలో బాధ్యతతో మెలగాలి. వాణిజ్య, వ్యాపారాలలో చికాకులు పెరుగుతాయి. పారిశ్రామికవేత్తల కృషి ఫలించదు. ఐటీ నిపుణులకు చిక్కులు కొంత తొలగుతాయి. కళాకారులు కొన్ని అవకాశాలు చేజారి నిరాశ చెందుతారు. మహిళలకు మానసిక ఆందోళన చెందుతారు. గులాబీ, ప్రతికూల రంగు. కాఫీ, శివ స్తోత్రాలు పఠించండి. మార్చి 7, 2024 గురువారం జన్మ తేదీ ప్రకారం వృషభం. పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు తప్పవు. ఆలోచనలు నిలకడ ఉండవు. కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు. రాబడి తగ్గి అవసరాలు పెరుగుతాయి. వాణిజ్య, వ్యాపారాలు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగులకు స్థానమార్పులు. పారిశ్రామిక వర్గాలకు నిరాశాజనకమే. ఐటీ నిపుణులకు గందరగోళ పరిస్థితి. కళాకారులు నిర్ణయాలలో తొందరపాటు వద్దు. విద్యార్థులు అనుకున్న అవకాశాలు రాక ఇబ్బంది పడతారు. మహిళలకు కుటుంబ సమస్యలు. ఎరుపు, గోధుమ. లక్కీ సంఖ్య 94 మరియు లక్కీ కలర్ కాంస్య. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.